శ్రీకృష్ణ రాయబారము. కృష్ణుడు వస్తున్నాడని హస్తినాపురములో తెలియగానే ధృతరాష్ట్రుడు భీష్మ ద్రోణులను, సంజయ విదురులను, దుర్యోధనుని, అతని మంత్రులను పిలిపించి, కృష్ణుడు ఇక్కడికి వస్తున్నాడట, ఊళ్ళో అందరూ వింతగా చెప్పుకుంటున్నారు, అతనికి దారిలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయండి, అతనికి రకరకాల సత్కారాలు చేయండి అన్నాడు. దుర్యోధనుడు హస్తినాపురం నుంచి వృకస్థలం దాకా దారి అంతా అలంకరింపజేసి అక్కడక్కడ సభలు నిర్మింపజేశాడు. కృష్ణుడు ఆ అలంకరణలను, సభలను చూడకుండానే హస్తినాపురం చేరాడు. దుర్యోధనుడు తప్ప మిగిలిన ధృతరాష్ట్రుడి కొడుకులు, భీష్మ ద్రోణాదులైన పెద్దలు రథాల మీద అతనికి ఎదురు వెళ్ళారు. కృష్ణుడు ధృతరాష్ట్రుడి మందిరం ముందు రథము దిగి కాలినడకన 3 కక్షలు దాటి ధృతరాష్ట్రుడి కొలువు కూటం ప్రవేశించాడు. అతను సభలోకి అడుగుపెట్టగానే ధృతరాష్ట్రుడితో సహా అందరూ లేచి నిలబడ్డారు. కృష్ణుడు ముందు భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి కుశల ప్రశ్నలతో గౌరవించి మిగిలిన రాజులందరినీ వయసు వారీగా పలకరించాడు. అతను కూర్చోవటానికి ధృతరాష్ట్రుడు బంగారు ఆసనం తెప్పించి వేయించాడు. కృష్ణుడు అక్కడ అతిథి సత్కారాలు అన్నీ పొంది కొంతసేపు కబుర్లతో కాలక్షేపం చేసి అక్కడి నుండి విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నం కృష్ణుడు కుంతీదేవిని చూడటానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. కుంతీదేవి కృష్ణుడి కంఠం కౌగలించుకొని తన కొడుకులను తలుచుకొని ఏడ్చింది. ఆమె అతనికి తగిన సత్కారాలు చేసి కూర్చోబెట్టి, కృష్ణ, నా కొడుకులు నన్నిక్కడ వదిలి అరణ్యాలకు వెళ్ళారు. నా శరీరం ఇక్కడ ఉన్నదే గాని నా మనసు వాళ్ళ వెంటే ఉన్నది. తండ్రి లేని ఆ బిడ్డలను నేను ఎంతో గారాభంగా పెంచాను. భయంకరమైన అరణ్యాలలో వాళ్ళు ఎలా జీవించారో. ధర్మరాజు ఎవరు ఎన్నడూ మోయనంత ధర్మ భారాన్ని మోస్తున్నాడు. అతను ఎలా ఉన్నాడు? క్షేమంగా ఉన్నాడా? భీముడు కులాసాగా ఉన్నాడా? అర్జునుడు కులాసాగా ఉన్నాడా? సహదేవుడు ఎలా ఉన్నాడు? వాడు నాకు ఎన్ని విధాల సేవలు చేసేవాడు. నకులుడు క్షేమమా? వాణ్ణి నేను మళ్ళీ చూస్తానా? నాకు కొడుకుల కన్నా ప్రియమైనది ద్రౌపది ఎలా ఉన్నది? అంత మంచి మనిషి కష్టాలు పడిందంటే పుణ్యాత్ములు సుఖపడతారని ఎలా నమ్మటం అన్నది. కృష్ణుడు కుంతీదేవిని ఊరడించి, నీ కొడుకులు, కోడలు నీకు కనిపిస్తారు. శత్రువులను జయించి వారు నీ దగ్గరికి వస్తారు అన్నాడు. తర్వాత అతను కుంతీదేవి వద్ద సెలవు తీసుకొని దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. దుర్యోధనుడి ఇల్లు ఇంద్రభవనములాగా ఉన్నది. దాని పై అంతస్తులో దుర్యోధనుడు రత్న సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అతని సమీపంలో దుశ్శాసన, కర్ణ, శకునులు కూర్చొని ఉన్నారు. ఇంకా అక్కడ అనేక మంది కౌరవులు, ఇతర రాజులు ఉన్నారు. కృష్ణుడు రాగానే అందరూ లేచి నిలబడి మర్యాద చూపారు. కృష్ణుడు అందరితోనూ కుశల ప్రశ్నలు వేసి ఎవరికి తగినట్టు వారిని పరామర్శించి తన కోసం ప్రత్యేకంగా వేసిన ఆసనం మీద కూర్చున్నాడు. దుర్యోధనుడు కృష్ణుణ్ణి తన ఆతిథ్యం స్వీకరించమన్నాడు. అందుకు కృష్ణుడు ఒప్పుకోలేదు. మా 2 పక్షాలకు సహాయపడ్డావు కదా, మేము ప్రేమతో ఇచ్చే ఆతిథ్యం నిరాకరించడానికి కారణమేమిటి అని దుర్యోధనుడు కృష్ణుణ్ణి అడిగాడు. నేను దూతగా వచ్చిన వాణ్ణి. నేను వచ్చిన పని నెరవేరితే నిరభ్యంతరంగా మీరిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అన్నాడు కృష్ణుడు. మమ్మల్ని గురించి నువ్వు అపోహలు పెట్టుకోరాదు. నువ్వు వచ్చిన పని నెరవేరినా నెరవేరకపోయినా కూడా నీకు ఆతిథ్యం ఇవ్వటం మా విధి. అందుచేత నువ్వు మా ఆతిథ్యము స్వీకరించి తీరాలి అని దుర్యోధనుడు మళ్ళీ అన్నాడు. కృష్ణుడు నవ్వి, ఇష్టమున్న వారితోనూ ఆపదలో ఉన్నప్పుడు భోజనం చేయవచ్చును. దుర్యోధన, నీకు మా పట్ల ప్రీతి లేదు. మేము ఆపదలలోనూ లేము. మాకు మీకు మధ్య వైరం ఉన్నది కనుక నీవు నాకు ఆతిథ్యం ఇవ్వరాదు. నీ ఆతిథ్యము నేను పుచ్చుకోను రాదు. నీకు పాండవుల మీద అకారణ వైరం ఉన్నది. వారేమో నాకు ప్రాణాల వంటి వారు. వారి వల్ల ఒక్క అధర్మము కానీ జరిగినట్టు ఎవరు చెప్పలేరు. వారిని నీవు ద్వేషిస్తున్నావంటే నన్ను ద్వేషిస్తున్నట్టే. అందుచేత నీ ఆతిథ్యము స్వీకరించమని నన్ను ఒత్తిడి చేయకు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి ద్రోణుడు, కృపుడు, భీష్ముడు మొదలైన వారు వెంటరాగా విదురుడి ఇంటికి వెళ్ళాడు కృష్ణుడు. కృష్ణుడు తన వెంట వచ్చిన వారిని అందరినీ వారి వారి ఇళ్లకు పంపి విదురుడి ఇంట భోజనం చేశాడు. భోజన అనంతరం కృష్ణుడితో విదురుడు, కృష్ణ, నువ్వు ఇక్కడికి రావడం అంత మంచిది కాదని నాకు తోస్తున్నది. దుర్యోధనుడు అన్ని ధర్మాలను అతిక్రమించాడు. అతని మనసు యుద్ధం మీదే ఉన్నది కానీ శాంతి మీద లేదు. కర్ణుడు ఒక్కడే పాండవ బలాలు అన్నిటినీ గెలుస్తాడు అనుకుంటున్నాడు కనుక అతను శాంతికి ఒప్పుకోడు. అతనికి సైనిక బలం కూడా చాలా హెచ్చుగా ఉన్నది. అందుచేత నువ్వు ఏమి చెప్పినా అతని తలకు
తలకు ఎక్కదు. అతనికి అండగా వచ్చిన రాజులలో నీకు శత్రువులు చాలామంది ఉన్నారు. వాళ్ళ మధ్యకు నువ్వు వెళ్ళటం నాకెంత మాత్రము ఇష్టం లేదు. నీ మీది అభిమానంతో చెప్పాను గాని నీ ప్రభావము పౌరుషము తెలియక కాదు అన్నాడు. దానికి కృష్ణుడు విదురుడితో, స్నేహితుడు చెప్పదగిన మాటను చెప్పావు. నువ్వన్నట్టు జరుగుతుందని తెలిసే నేను వచ్చాను. అయినా శాంతి కోసం శాయశక్తులా ప్రయత్నించి ఉభయ పక్షాలకు నాశనము కలగకుండా చూడటము నా ధర్మము. లేకపోతే సర్వనాశనము జరుగుతూ ఉంటే కృష్ణుడు చూస్తూ ఊరుకున్నాడు అన్న మాట వస్తుంది. నాకు వచ్చిన భయం ఏమీ లేదు అని చెప్పి ఆ రాత్రి విదురుడి ఇంటనే నిద్ర చేశాడు కృష్ణుడు. మర్నాడు ఉదయం కృష్ణుడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సంధ్యావందనం చేస్తూ ఉండగా దుర్యోధనుడు శకుని వచ్చి ధృతరాష్ట్రుడు సభలో ఉన్నాడని, కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తున్నాడని తెలిపారు. ఇంతలో కృష్ణుడి సారథి అయిన దారుకుడు రథం సిద్ధంగా ఉన్నదని చెప్పాడు. కృష్ణుడు తన రథములో విదురుణ్ణి ఎక్కించుకొని బయలుదేరాడు. దుర్యోధన శకునులు కూడా తమ రథంలో బయలుదేరారు. వారి వెంట ఇంకా అనేక మంది రాజులు ఏనుగుల మీద గుర్రాల మీద బయలుదేరారు. వీరితో పాటు చాలామంది పౌరులు కూడా ఊరేగింపులో చేరారు. ఇలా పెద్ద బలగముతో రాజవీధి వెంబడి ధృతరాష్ట్రుడి సభకు వెళ్ళే కృష్ణుణ్ణి వీధుల వెంబడి నిలబడి స్త్రీలు పిల్లలు వృద్ధులు చూశారు. సభా ద్వారము దగ్గర కృష్ణుడు తన రథము దిగి ఒక చేత్తో విదురుణ్ణి మరొక చేత్తో సాత్యకిని పట్టుకొని సభలోకి ప్రవేశించాడు. కృష్ణుడికి ముందుగా కర్ణ దుర్యోధనులు, అతని వెనుకగా కృతవర్మ మొదలైన వృష్ణివీరులు సభా ప్రవేశం చేశారు. సభలోని వారంతా కృష్ణుడికి తగిన గౌరవ మర్యాదలను చూపారు. అతను తన కోసం సిద్ధంగా ఉంచిన ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి దగ్గరలోనే కర్ణుడు దుర్యోధనుడు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. విదురుడు కృష్ణుడి పక్కనే మరొక ఆసనం మీద కూర్చున్నాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ సభలో కృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నాడు. రాజా, వీరులందరూ నాశనం కాకుండా కౌరవ పాండవుల మధ్య శాంతి సాధించమని నిన్ను యాచించటానికి నేను ఇక్కడికి వచ్చాను. మేలు చేకూర్చే మార్గాలు నీకు ఒకరికి చెప్పనవసరం లేదు. అన్ని రాజవంశాలకు అగ్రస్థానంలో కురుకులం ఉన్నది. కౌరవులకు నువ్వు ముఖ్యుడివి. ఎవరు ఏ తప్పు చేసినా నువ్వు శిక్షించగలవు. దుర్యోధనుడు మొదలైన నీ కొడుకులు ధర్మము అర్థము విడిచిపెట్టి మర్యాదలన్నీ మంటగలిపి అనేక దుష్కార్యాలు చేస్తున్నారు. ఇది నువ్వు తెలుసుకోవాలి. రానున్న ఆపదకు కౌరవులే కారణభూతులు. ఈ ఆపదను నివారించకపోతే భూమి మీద గల ప్రజలందరికీ నాశనం కలుగుతుంది. ఈ ఆపదను తప్పించే శక్తి నీలో ఉన్నది. కౌరవ పాండవుల మధ్య శాంతి కలిగించటం కష్టం కాదని నా నమ్మకం. అది నీ చేతిలోనూ నా చేతిలోనూ ఉన్నట్టిదే. నువ్వు నీ కొడుకులను సన్మార్గానికి తిప్పు. నేను పాండవుల కోపాగ్నిని చల్లార్చుతాను. నీ కొడుకులను నీ కులం వారిని శాసించే హక్కు నీకున్నది. వారిని శాసించి వారికి పాండవులకు సంధి చెయ్యి. పాండవులను జయించటం ఎవరితరమూ కాదు. వారు నీకు అండగా ఉండగా నిన్ను జయించటం ఎవరితరమూ కాదు. నువ్వు ప్రపంచాన్ని అంతను శాసించగలుగుతావు. పాండవులతో సంధి నీకే లాభకరం. యుద్ధంలో నీ కొడుకులు ఓడినా పాండవులు ఓడినా నీకు ఏం సుఖం ఉంటుంది? యుద్ధం జరిగితే ప్రపంచంలో గల రాజులందరూ అందులో పాల్గొని అందరూ చచ్చిపోతారు. అందుచేత ఈ ప్రపంచాన్ని కాపాడటం నీ చేతిలో ఉన్నది. ఇక్కడ చేరిన రాజులందరూ సంతోషంగా సహపంక్తి భోజనాలను చేసి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయేటట్టు చూడు. పాండవులకు నీకన్నా పెద్ద దిక్కు ఎవరు? కష్ట సమయంలో నువ్వు ఆదుకోకపోతే వారికి ఎవరున్నారు? ఈ మాటే వారు నీతో చెప్పమన్నారు. ఈ సభలో ఉన్న వారితో వారు మరొక మాట కూడా చెప్పమన్నారు. ఏ సభలో అధర్మ నిర్ణయం జరుగుతుందో ఆ అధర్మం వల్ల కలిగిన పాపం సభలోని వారికి అందరికీ చుట్టుకుంటుంది. అందుచేత సభికులు ధర్మాన్ని న్యాయాన్ని చెప్పటం వారి విధి. నేను బాగా ఆలోచించి చెబుతున్నాను. ఈ రాజులందరినీ మృత్యువు నుంచి కాపాడు. పాండవులకు న్యాయంగా వారి తండ్రి భాగం ఇయ్యి. ధర్మరాజు ఎలాంటి వాడో నీకు తెలుసు. లక్క ఇల్లు కాల్చినా అతను తిరిగి నీ వద్దకే వచ్చాడు. నువ్వు అతన్ని ఇంద్రప్రస్థానికి తోలితే మారుమాటాడకుండా వెళ్ళాడు. శకుని మాయతో నీ కొడుకు తన సర్వస్వము కాజేసిన ధర్మరాజు సహించాడు. నేను మీ క్షేమము పాండవుల క్షేమము కోరి చెబుతున్నాను. నీ కొడుకులను నిగ్రహించు. పాండవులు నీకు సేవ చేయటానికైనా యుద్ధం చేయటానికైనా సిద్ధంగానే ఉన్నారు. కనుక నీకు ఏది మంచిదని తోస్తే అది చెయ్యి. అప్పుడు పరశురాముడు ధృతరాష్ట్రుడితో, రాజా, నీకు ఒక నీతితో కూడిన సంగతి చెబుతాను. అది నీకు నచ్చినట్టయితే దాని ప్రకారం నడుచుకో అంటూ ఇలా చెప్పాడు.
పూర్వం దంభోద్భవుడనే రాజు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము 4 వర్ణాల వారిని పిలిపించి మీలో ఎవరైనా నన్ను జయించగలరా అని అడిగేవాడు. అలాంటి ఆత్మశ్లాఘం కూడదని బ్రాహ్మణులు సలహా ఇచ్చినప్పటికీ ఆ రాజు తన అలవాటు మానలేదు. చివరకు బ్రాహ్మణులు ఆ రాజుతో విసిగిపోయి, రాజా, నరనారాయణులని 2 ఋషులు ఉన్నారు. వారిద్దరే ఎంతమందినైనా జయించగలరు. వారు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటారు. నీకు యుద్ధం చేయాలని ఉత్సాహం ఉంటే వారి వద్దకు వెళ్ళు అన్నారు. దంభోద్భవుడు తన సేనలను వెంటబెట్టుకొని నరనారాయణులు తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి వారు ఆతిథ్యం ఇయ్యబోతే తనకు యుద్ధంతో ఆతిథ్యం ఇవ్వాలన్నాడు. అది యుద్ధాలు చేసే ప్రదేశం కాదని వారు చెప్పినా అతను వినిపించుకోలేదు. అంతటా నరుడు అనే ఋషి అలిగి ఇన్ని దర్భలు మంత్రించి రాజు మీద అతని సేన మీద వేశాడు. ఆ దర్భాస్త్రానికి దంభోద్భవుడు అతని సేనలు దిగ్భ్రమ చెందిపోయాయి. దంభోద్భవుడు నరుడి కాళ్ళపై పడి క్షమాపణ చెప్పుకున్నాడు. నువ్వు నీ ప్రగల్భాలను మాని ప్రజారంజకంగా రాజ్యం పాలించుకో అని నరనారాయణులు దంభోద్భవుణ్ణి పంపేశారు. పరశురాముడు ఈ కథ చెప్పి, ధృతరాష్ట్ర, నరుడు మాత్రమే ఇంత పని చేయగలిగాడు. నారాయణుడు నరుడి కన్నా కూడా అధికుడు. ఆ నరనారాయణులే అర్జునుడు, కృష్ణుడును. అందుచేత అర్జునుడు గాంధీవాన్ని ఎక్కుపెట్టకముందే దురభిమానం అవతల పెట్టి అతన్ని శరణు వేడుకో. కృష్ణుడు తోడైన అర్జునుడిని యుద్ధరంగంలో సహించడం అసాధ్యం. యుద్ధం మాట కట్టిపెట్టి పాండవులతో సంధి చేసుకో అన్నాడు పరశురాముడు.